వెల్కమ్ టు ఊరువాడ. వరదల్లో దెబ్బతిన్న పంట పొలాలకు 10,000 రూపాయల చొప్పున పరిహారం ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఈ నెల 17 లోపు వరద బాధితులకు నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ముంపు ప్రాంతాలను పరిశీలించారు చంద్రబాబు. వాతావరణ మార్పులతో కుండపోత వర్షాలు పడ్డాయని, ఎప్పుడూ లేని విధంగా విజయవాడను వరదలు ముంచెత్తాయని తెలిపారు చంద్రబాబు. ప్రకాశం బ్యారేజ్ బోట్ల ఘటనపై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ బోట్లు ఎవరివి, దాని వెనుకున్న వ్యక్తులు ఎవరని ప్రశ్నించారు ఆయన. ఈ బోట్లకి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబే అని ఆరోపించారు జగన్. ఇవే బోట్లపై చంద్రబాబు సీఎం అయినప్పుడు ర్యాలీ చేపట్టారన్నారు. విజయవాడ వరదలను డైవర్ట్ చేసేందుకు బోట్లతో రాజకీయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు మాజీ సీఎం. జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. 4 బోట్లను కృష్ణానదిలో వదిలిపెట్టింది ఎవరని ప్రశ్నించారు ఆయన. అనుకోని ఘటన జరిగి ఉంటే ప్రకాశం బ్యారేజ్ ఉండేది కాదన్నారు చంద్రబాబు. బోట్లు వదిలేసి మాకు సంబంధం లేదంటున్నారని విమర్శించారు. ప్రకాశం బ్యారేజీని దెబ్బతీయాలని కుట్ర చేశారని ఆరోపించారు చంద్రబాబు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. ఇందుకోసం ప్రధాని అపాయింట్మెంట్ కోరింది సీఎంఓ. తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు రేవంత్. తెలంగాణకి ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరనున్నారు ఆయన. మరోవైపు ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి చేరుకున్నారు. బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ పెద్దలకి ఆయన కృతజ్ఞతలు తెలపనున్నారు. తెలంగాణ పునర్నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కు చోటు లేదన్నారు. చెరువుల ఆక్రమణలతోనే వరదలు నగరాలను ముంచెత్తుతున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్రమ నిర్మాణాలు నేలమట్టం కాక తప్పదని చెప్పారు. ఆక్రమించుకున్న చెరువులను విడిచిపెట్టాలన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భవనాల కూల్చివేత తన బాధ్యతే అన్నారు సీఎం. తెలంగాణ పోలీస్ అకాడమీలో కొత్తగా ఏర్పాటు చేసిన క్రీడా భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అందులోని ఇండోర్ స్టేడియంలో కాసేపు షటిల్ ఆడారు. అంతకుముందు పాసింగ్ అవుట్ పరేడ్ లో గౌరవ వందనం స్వీకరించారు ముఖ్యమంత్రి. మొత్తం 547 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి పోటీ చేసిన బీజేపీని ఓడించడం అసాధ్యమన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. రేవంత్ రెడ్డి తోపు అనుకున్నామని, కానీ ఆయనతో ఏవీ కాదని జనాలకు అర్థమైందని చెప్పారు. గతంలో కేసీఆర్ సర్కార్ దేశంలోనే అత్యధిక కేసులు తనపై పెట్టిందని, అయినా తాను అదరలేదు, బెదరలేదని తెలిపారు బండి సంజయ్. జీవోలిచ్చి చేతులు దులుపుకుంటే మెడికల్ కాలేజీలు రావంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావుకి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వ కృషి వల్లే కాలేజీలు వచ్చాయని వెల్లడించారు. గత ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి హడావిడిగా 8 కాలేజీల ఏర్పాటుకు జీవోలిస్తే కనీస వసతులు లేనందున కాలేజీలు ఇచ్చేది లేదని ఎన్ఎంసీ తేల్చి చెప్పిందన్నారు మంత్రి. భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని అమెరికా పర్యటనలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఖండించారు. కాంగ్రెస్ ఓడినంత మాత్రంలా దేశంలో ప్రజాస్వామ్యం లేదని, దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఇంగితం లేకుండా రాహుల్ మాట్లాడడం సరికాదని అన్నారు లక్ష్మణ్. డిసెంబర్ 11 నుంచి 14 వరకు గ్రేటర్ నోయిడాలో నిర్వహిస్తున్న భౌమాకోన్ ఎక్స్పో ఇండియాకి ముఖ్య అతిథిగా హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆహ్వానించింది మెస్సే మున్షన్ ఇండియా సంస్థ. ప్రతి ఏటా నిర్మాణ రంగంలో వస్తున్న అధునాతన పరికరాలు, టెక్నాలజీని ప్రదర్శించే ఈ ఎక్స్పోలో ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా సంస్థలు పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శనకు పెడతాయని సంస్థ నిర్వాహకులు మంత్రికి వివరించారు. రేపు ఉదయం ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ ఇంటికి వెళ్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ కండువా కప్పి ఆయన ఇంటిపై గులాబీ జెండా ఎగిరేస్తామని చెప్పారు. అరకెపూడి గాంధీ పార్టీ మారలేదని చెప్పారని, రేపు గాంధీని తెలంగాణ భవన్ కి తీసుకొస్తామని చెప్పారు. అంతకుముందు పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారికి చీరే, గాజులు పంపుతున్నా వేసుకోవాలని చెప్పారు. అంతేకాదు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో నిలవాలని అన్నారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు శోభారాణి తీవ్రంగా ఫైర్ అయ్యారు. మహిళలంటే చేతకాని వారనిలా మాట్లాడుతున్నారని, పాడి కౌశిక్ రెడ్డి గత ఎన్నికల్లో భార్యా కూతురిని అడ్డుపెట్టుకుని గెలిచారని, ఇంకోసారి మహిళలను అవమానించేలా మాట్లాడితే చెప్పు దెబ్బలు తప్పవని శోభారాణి హెచ్చరించారు. అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు నేతలు. విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తారని వారికి హామీనిచ్చారు నరసింహాచార్యులు.
భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ఏపీలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సారథ్యంలోని 4 కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం పలు జిల్లాల్లో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేయనున్నారు. ఈ క్రమంలో ముందుగా తాడిపల్లిలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలో ఏపీ ఉన్నతాధికారులతో కేంద్ర బృందం భేటీ అయింది. వరదలకు సంబంధించిన వివరాలను వారు సేకరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జుబ్లీహిల్స్లోని రేవంత్ నివాసానికి వెళ్లి సీఎంతో సమావేశమయ్యారు. తెలంగాణ వరద బాధితుల కోసం ₹1 కోటి చెక్ను రేవంత్ కు అందించారు. తెలంగాణ సీఎం ప్రత్యేక నిధికి ఈ విరాళాన్నిచ్చారు పవన్ కళ్యాణ్. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో అరెస్ట్ అయిన నందిగం సురేష్ కి తామంతా అండగా ఉన్నామని ధైర్యం చెప్పారు వైసీపీ అధినేత జగన్. గుంటూరు జిల్లా జైల్లో సురేష్ తో ములాఖత్ అయ్యారాయన. విజయవాడ వరదలని డైవర్ట్ చేసేందుకు నందిగం సురేష్ ని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తని అరెస్టు చేశారన్నారు జగన్. టీడీపీ ఆఫీస్పై రాళ్లు పడి ఉండొచ్చు, అంత మాత్రాన తప్పుడు కేసులు పెడతారా అని ప్రశ్నించారు మాజీ సీఎం. టీడీపీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదన్నారు ఆయన. ప్రకాశం బ్యారేజ్ దగ్గర చిక్కుకున్న బోట్లను తొలగించే ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. భారీ క్రెయిన్లతో తొలగింపు ప్రక్రియ విఫలం కావడంతో ఎయిర్ బెలూన్ల ఆపరేషన్ ను లాంచ్ చేశారు. 10 నుంచి 12 బెలూన్లతో ఈ ఆపరేషన్ చేపడుతున్నారు. ఎయిర్ బెలూన్లతో బోట్లను పైకెత్తిన తర్వాత వాటిని ఒడ్డుకు తీసుకొస్తారు. ఈ మొత్తం ప్రక్రియకు 3 నుంచి 4 రోజులు పట్టే అవకాశాలున్నాయి. తుంగభద్రకి పెను ప్రమాదం పొంచి ఉంది. ఓవైపు తుప్పు పట్టిన గేట్లు, ఇంకోవైపు భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో డేంజర్ బెల్స్ మోగించారు డ్యామ్ సేఫ్టీ అధికారులు. గేట్లకి మరమ్మతులు సరిపోవు, అన్ని గేట్లు మార్చేయాలన్నారు. డ్యామ్ కాల పరిమితి 25 ఏళ్ల ముందే ముగిసిందని, డ్యామ్ కి 70 ఏళ్లు పూర్తవడంతో గేట్లు తుప్పుపట్టాయన్నారు. ఒక్కో గేటుకి 8 కోట్లకు పైగా వ్యయమవుతుందని చెప్పారు. గోదావరి వరద ఉధృతికి కోనసీమ జిల్లా అతలాకుతలమైంది. వైతనేయి, వశిష్ట, గౌతమి, వృద్ధ గౌతమి నదులు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో కనకాయిలంక, ముక్తేశ్వరం, అప్పనపల్లి కాజ్వేలు నీట మునిగిపోయాయి. పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు లంక గ్రామ ప్రజలు. గోదావరి ఉగ్రరూపంతో లంక గ్రామాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. కోనసీమ జిల్లాకు భారీ వరద ముంపు పొంచి ఉందని హెచ్చరించారు కలెక్టర్. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గంటకి వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. బ్యారేజ్ దగ్గర 13 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం 14 అడుగులు దాటింది గోదావరి నీటి మట్టం. జగ్గంపేట, ప్రతిపాడు, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురంలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఇప్పటికే జల దిగ్బంధంలో పలు గ్రామాలుండగా నీట మునిగాయి. వెల్కమ్ బ్యాక్. యూట్యూబ్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డికి వెన్నులో వణుకు పుడుతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 15 ఆగస్టు వరకు రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు అమలు కాలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి తొందరపాటు వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి వచ్చిందని తెలిపారు హరీష్ రావు. వెంటనే రైతు బంధు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా దేవరగట్టులోని మాల మల్లేశ్వర స్వామి ఆలయం కింద ఉన్న సింహాసనం కట్ట దగ్గర ఉన్న 2 హుండీలను పగలగొట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. అందులోని నగదు, ఆభరణాలను ఎత్తుకెళ్లారు. మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం, ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే త్వరలో దేవరగట్టులో జరిగే మాల మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు వారు వచ్చారు. వరంగల్ మండి బజార్లో గంజాయి అమ్ముతూ పట్టుబడిందో మహిళ. రషీదా బేగం దగ్గర 250 గ్రాముల ప్యాకెట్లతో కూడిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు మట్టెవాడ పోలీసులు. మరోవైపు వరంగల్ రైల్వే స్టేషన్లో మహారాష్ట్రకు చెందిన 4 వ్యక్తులను అరెస్టు చేసి 17.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు రైల్వే పోలీసులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పిచ్చి కుక్కలు దడ పుట్టిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలు పట్టణాలు, గ్రామాల్లో స్వైర విహారం చేస్తూ పిచ్చి కుక్కలు దాడులకు తెగబడుతున్నాయి. తాజాగా బోధన్లో ఓ పసికందుపై దాడి చేసి చంపేసిన ఘటన కలకలం రేపుతోంది. బోధన్ బస్టాండ్ సమీపంలో జరిగిన ఈ దారుణ ఘటనపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ సైనిక్పురిలో కాప్రా చెరువులోకి హారతిచ్చారు మహిళలు. వీఎస్సీ సేవా ప్రముఖ్ కమల్జీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కాప్రా చెరువులోని నీరు తగ్గడంతో ఇది కబ్జా చేయకుండా కాపాడాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు మహిళలు. కాశీలో జరిగే గంగా హారతి హైదరాబాద్లో నిర్వహించడం గొప్ప అనుభూతినిచ్చిందన్నారు మహిళలు. కోనసీమ జిల్లా పాసర్లపూడి బాడవలో రైల్వే వాహనాలు అడ్డుకుని ఆందోళనకు దిగారు గ్రామస్తులు. తమ గ్రామ రోడ్లపై రైల్వే హెవీ వెహికల్స్ నడపడం వల్ల పాడైపోతున్నాయని ఆరోపించారు. అయితే గతంలో పక్కా రోడ్లు నిర్మాణం చేసిస్తామని రైల్వే కాంట్రాక్టర్స్ హామీ ఇచ్చి ఇప్పుడు ముఖం చాటేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం రోడ్డు నిర్మాణం చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు.
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనంపై వివాదం ఏర్పడింది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పిన ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో వెనక్కి తగ్గింది. హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనానికి అనుమతి లేని చెప్తూ బ్యానర్లు ఏర్పాటు చేసింది. విగ్రహాల నిమజ్జనం నిర్వహించే చోట పెద్ద ఇనుప కంచె ఏర్పాటు చేసింది. నిమజ్జనం విషయంలో అనవసరం గందరగోళం సృష్టిస్తున్నారని భాగ్యనగర గణేశ ఉత్సవ సమితి ఆరోపించింది. 2021లో హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎక్కడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయకూడదని నిబంధన లేదని ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి ప్రముఖ న్యాయవాది రాజవర్ధన్ రెడ్డి తెలిపారు. మట్టి విగ్రహాలు, పీఓపీ విగ్రహాల నిమజ్జనానికి వేర్వేరుగా ఏర్పాట్లు చేయాలని హైకోర్టు ఆదేశించిందని ఆయన తెలిపారు. జైనూర్ ఘటనపై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించింది. ఉద్రిక్తతలకు దారితీసిన ఘటనపై 2 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. బాధితురాలి ఆరోగ్యం, నష్టపరిహారం వంటి వివరాలను నివేదికలో పొందుపరచాలని ఆదేశించింది జాతీయ మానవ హక్కుల కమిషన్. కాణిపాకం బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బంగారు చినశేష వాహనంపై దర్శనమిచ్చారు సిద్ధి బుద్ధి వినాయకుడు. ఉదయం బంగారు చినశేష వాహనంపై కాణిపాకం మాడవీధుల్లో ఊరేగారు విఘ్నేశ్వరుడు. 1108 కలశాల్లో పవిత్ర జలాలను తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు భక్తులు. ఎమ్మెల్యే మురళీమోహన్, ఈవో దంపతులు ఊరేగింపులో పాల్గొన్నారు. హైదరాబాద్ రామంతపూర్లో శివశ్రీ డీలక్స్ బాయ్స్ హాస్టల్లో ఉంటున్న దొంతి రాము అనే యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. హాస్టల్ బిల్డింగ్ నుంచి అతను కింద పడినట్టుగా తెలుస్తోంది. అయితే గతంలో ప్రైవేట్ హాస్టల్లో వార్డ్ బాయ్ గా పనిచేశాడు రాము. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయగూడెంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. తమ వారిని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు మృతుల కుటుంబీకులు. జీడిపిక్కల లోడ్తో వెళ్తున్నటువంటి డీసీఎం వ్యాన్ తిరగబడి వారు చనిపోవడంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. శ్రీకాకుళం జిల్లా బూర్జా మండలం కొలివలస వద్ద రోడ్డుకు అడ్డంగా 12 టైర్ల భారీ లారీ మట్టిలో కూరుకుపోయింది. లారీని టర్న్ చేసే క్రమంలో టైర్లు మట్టిలో కూరుకుపోయాయి. దీంతో శ్రీకాకుళం పాలకొండ రోడ్లో ఇరువైపులా వాహనాల రాకపోకలు భారీగా నిలిచిపోయాయి. ఘటనాస్థలికి చేరుకున్న బూర్జా పోలీసులు జేసీబీలను తెప్పించి లారీని బయటికి తీసే ప్రయత్నం చేశారు.